నా జీవితంలో ఇంతవరకు అంతటి క్రూరమైన మరణాన్ని ఇంతవరకు చూడలేదు, ఎన్నటి కూడా చూడను. అంత క్రూరంగా అతన్ని హింసించి చంపి ఉన్నారు. మరణం తన ప్రతాపం మొత్తాన్ని ఆయన మీద ప్రయోగించి ఉంది. మరణ కోరలు ఆయన శరీరాన్ని చీల్చి చెండాడి ఉంది. ఆయన శరీరమంతా గాయాలే, శరీరమంతా గాయాలే. సిలువలో వేలాడుతున్న ఆయన దేహాన్ని చూస్తే మనసు తట్టుకోలేదు. ఇంతటి దారుణమా, ఇంతటి క్రూరత్వమా? ఒక శరీరాన్ని, ఒక మనిషిని ఇంతగా హింసిస్తారా, ఇంతగా బాధపడతారా? ఈ లోకంలో ఏ మనిషి అనుభవించని మరణాన్ని యేసు ప్రభు అనుభవించారు. అత్యంత ఘోరాతి ఘోరమైన మరణం. ఇంతటి క్రూరమైన దారుణమైన మరణానికి కారణం ఎవరు? ఎవరు అతన్ని ఈ విధంగా హింసించి చంపి ఉన్నారు? ఆయన యొక్క ఈ పరిస్థితికి కారణం ఎవరు? ఎవరు? నాలో ఉన్న ఒకడు చెప్పాడు, యూదులు. ఆయన యొక్క ఈ క్రూరమైన మరణానికి కారణము యూదులు అని ఒకడు చెప్తున్నాడు. నాలో ఉన్న ఇంకొకటి చెప్తున్నాడు, అతని యొక్క ఈ క్రూరమైన మరణానికి, ఈ పరిస్థితికి కారణము రోమీయులు, రోమా సైనికులు అని అంటున్నాడు. కానీ కల్వరి నుండి ఒక స్వరం వచ్చింది. ఆ స్వరం నాతో చెప్పింది, ఆయన ఈ క్రూరమైన మరణానికి కారణం నువ్వే, నువ్వే, నువ్వే ఆయన మరణానికి కారణం. నీ పాపమే కారణం. ఆయన ఇంతటి క్రూరమైన మరణానికి కారణము నువ్వే అని కల్వరి నుండి ఆ స్వరం వచ్చింది. అది సిలువ స్వరము, అది సత్య స్వరం.